ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడేమో నీ వయసుకు తగ్గ పసిపిల్లలు ఆడుకునే బొమ్మలతో ఆడుకుంటున్నావు. ఎప్పుడైతే తిలోత్తమమ్మ ఒంటరిగా కనబడిందో అప్పుడు తనని అంతం చేయాలని ప్రయత్నిస్తావు. అప్పుడు నీకా శక్తియుక్తులని విశాలాక్షమ్మ వారే ఇస్తారనిపిస్తుంది. నువ్వు శత్రుశేషాన్ని ఉంచవని నాకు తెలుసు. తిలోత్తమమ్మకి సహకరించే వాళ్ళని శాశ్వతంగా తప్పిద్దాం అనుకున్నాను, కానీ వీలు పడలేదు. బాబు గారు, గాయత్రికి పాఠాలు చెప్తున్నారా? నైని తనే మనకి అన్నీ నేర్పిస్తుంది. ఈ కాలం పిల్లలే అంతా అనుకుంటా. మించిపోయారు. సరే, మీ ఇద్దరికి పాలు తీసుకురమ్మంటారా? దానికన్నా ముందు ఆన్సర్ కావాలి. ప్రశ్న ఏంటో? ఇంతకుముందు అడిగాను కదా, వల్లభనాయని షూట్ చేయాలనుకున్నది ఎవరో నీకు తెలుసా అని. ఎందుకమ్మా? శ్రద్ధగా విను బాబాయ్, విషయం ఇంట్రెస్టింగ్ గా ఉందక్కడ. నైని చెప్పు. వల్లభనాయని షూట్ చేస్తారని నీకు ముందే తెలుసు కదా? తెలుసు బాబు గారు. అయ్యో బాబాయ్, షాక్ అవ్వకుండా విను అంతే. ఎందుకే విను. మరి ఎందుకు చెప్పలేదు? షూట్ చేయబోయే వాళ్ళతో ముందే చెప్పాను బాబు గారు. పెద్దలను షూట్ చేసిన వాళ్ళతో నైనమ్మ మాట్లాడిందా? రోజు మాట్లాడుతూనే ఉంటుంది. ఎవరమ్మా అతను? వినండి. ఏం చెప్పావు నాయని? దయచేసి ఇల్లు దాటి వెళ్ళొద్దు అని రిక్వెస్ట్ చేశాను. అంటే మన ఇంట్లో వాళ్ళే అన్నయ్యని షూట్ చేశారా? ఎవరు? హాసనక్క. అంబా శివశంబా పరమేశ్వరి జగన్మాత, మీ ఆగమనమే మాకు ఆనందదాయకం. పొద్దున్నే పొగలేసుకుని వచ్చావేంటయ్యా? అమ్మొస్తుంది పొడుగుమాత. లేవండి, లేచి నుంచోండి. ఎవరు? ఆ గారడి పిల్ల? తనొస్తే మీ నుంచొని దండలమ్మ తల్లి అని మొక్కాలా? వట్టి నమస్కారంతో సరిపెట్టుకోకూడదు ఈరోజు. అమ్మ పాద పద్మములపై పత్రమో పుష్పమో సమర్పించి స్పృశించి ఆ చేతులను మీ శిరస్సున తాకించుకొని వెళ్ళను. ఎంత పుణ్యమో, ఎంత అదృష్టమో. ఏం మాట్లాడుతున్నారు మమ్మీ వీళ్ళు? అదేరా, గారడి పాప విశాలాక్షి ఇంట్లోకొస్తోందట. రాగానే పూలేసి కాళ్ళకి మొక్కాలంటున్నారు. తప్పే ఉంది. విశేషం లేకపోతే ఎద్దులయ్య ఎందుకు చెప్తాడు? నిజానికి అమ్మ పాదాలను మన జన్మ ఉన్నంత వరకు తాకుతూనే ఉండాలి. వయసు పెరిగే కొద్దీ బుద్ధి తరుగుట లేదా అహం పెరుగుట వల్ల అమ్మను ముట్టం, నాన్నని పట్టం.
పూలు తీసుకొస్తాను ఉండేద్దులయ్యా. ఆ, డమ్మో డమ్మ రాబోతుందమ్మా. ఆ, నైనమ్మకి ఎంత భక్తి చూసారా, చెప్పగానే ఫాలో అవుతుంది. భక్తి కాదు, మూఢనమ్మకం. ఏ పుట్టలో ఏ పాముందోనని లోపల ఉండే భయంతో చేసే పనులకి మా అక్కని పరమభక్తురాలనుకొని భ్రమపడుతున్నారు. భ్రమపడబోయేది నువ్వు సమనా? అమ్మ వచ్చేసింది. నువ్వు వస్తున్నావని ఎద్దులయ్య చెప్పగానే మాకు చాలా సంతోషంగా అనిపించింది. రామ్మా రా. అరే, పాదాలకు పెట్టుకున్న పసుపు ఇంకా ఆరలేదనుకుంటా. అచ్చులు పడుతున్నాయి విశాలాక్షి. ఈ రోజంతా అలాగే ముద్రలు పడుతూ ఉంటాయి. భక్తులు పసుపు గౌరీ పూజ జరిపినందుకు అలా. నీకు చేశారా సోదర పూజ? అవును సోదరా. ఇంకా నయ్యం, తనని కూర్చోబెట్టి అభిషేకాలు చేశారని చెప్పలేదు. మిస్టర్ పుల్లల రాజా, విశాలాక్షి మొహంలో ఆ కళ్ళ చూడండి. తమరు 3 పూటలు స్నానం చేసినా ఆ తేజస్సు రాదు. భక్తి వల్ల వచ్చే వర్చస్సది. మంచి మాట చెప్పావక్క. పూలు తీసుకొచ్చాను. రండి మాతలు, అమ్మ పాదాలపై పుష్పాలు చల్లి స్పృశించండి చాలు. చేస్తే పసుపు గౌరీ పూజ చేసుకుని వచ్చిన అమ్మ పాదాలు తాకి మీ శిరస్సును స్పర్శించుకుని ఏదైనా కోరికను కోరుకోండి. వెంటనే నెరవేరుతుంది. కోరిక తీర్చేస్తుందా గారడి పాప? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.